తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ హామీలను ప్రజలకిచ్చింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వీటిని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. టీఆర్ఎస్ పాలనపై వ్యతిరేకత, ఆకర్షణీయమైన 6 గ్యారంటీలు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చాయి. దీంతో హామీల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. తాజాగా 500కు గ్యాస్ సిలిండర్ అమలు చేస్తున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నారు. ఇటీవలే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కూడా శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే ఇప్పటి వరకు హామీ ఇచ్చిన పథకాల్లో అమలు కాని గ్యారంటీ హామీలు పరిశీలిస్తే రైతుల రుణమాఫీ పూర్తి కాలేదు. మహిళలకు 2500 ఆర్థిక సాయం అందడం లేదు. సామాజిక పింఛన్ల పెంపు జరగలేదు. విద్యార్థులకు స్కూటీలు, విద్యార్థులకు రుణ కార్డులు ఇవ్వలేదు. ఇవి కాకుండా ఇంకా అనేక హామీలు పెండింగ్ లోనే ఉన్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటు ఎన్నికల ముందు ప్రభుత్వం వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతోంది. ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 500కే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అమలు చేస్తోంది. దీంతో ప్రజల్లో కొంతవరకు వ్యతిరేకత ఉన్నా పెద్ద మొత్తంలో అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించడం లేదు. మరోవైపు రేవంత్ ప్రభుత్వం ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చామని, సెక్రటేరియట్ లోకి సామాన్యులను అనుమతిస్తున్నామని, ప్రజలకు అవసరమైన అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్తోంది. 30,000 ఉద్యోగాలు 100 రోజుల్లో భర్తీ చేశామని పేర్కొంటోంది. వచ్చే వానాకాలం నుంచి రైతులకు పెట్టుబడి సాయం 15,000 అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. పంట రుణాల మాఫీకి కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.